హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియో అన్న ప్రేమ. లెట్స్ గో వీడియో. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా రౌద్రంగా చూస్తున్న విజయ్ని చూసి హాల్లోనే ఆగింది నీలిమ. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ రాహుల్తో కలిసి తిరగద్దు అని? వాడొక పచ్చి అబద్ధాల కోరు, దొంగ ఎదవ అంటూ కోపంగా తిట్టడం మొదలుపెట్టాడు. రాహుల్తో బండి మీద చెల్లి నీలిమని చూసిన విజయ్, అన్నయ్య, రాహుల్ నువ్వనుకుంటున్నట్టు చెడ్డవాడు ఏమీ కాదు, అతను చాలా మంచివాడు అంది నీలిమ. వావ్, వాడి గురించి నువ్వే నాకు చెప్పాలి. మరి నిన్ను ఏదో మాయ మాటలాడి బుట్టలో వేసుకున్నట్టు ఉన్నాడు, నీకేదో మందు పెట్టినట్టు ఉన్నాడు, అందుకే వాడి చెడు కూడా నీకు మంచిలాగే కనపడుతుంది అన్నాడు విజయ్. అదేం కాదు, నీ పోలీస్ బుద్ధి పోనించుకున్నావు కాదు. అయినా అతనేం నన్ను బుట్టలో వేసుకోలేదు. చెప్పాలంటే నేనే అతన్ని ప్రేమించాను. నన్ను ప్రేమించమని నేను బ్రతిమాలితేనే ఒప్పుకున్నాడు. నీకు కాబోయే బావగారి గురించి వాడు వీడు అని తప్పుగా మాట్లాడితే బాగోదు చెబుతున్నా. నువ్వు అవునన్నా కాదన్నా నా పెళ్ళి రాహుల్తోనే అంది నీలిమ. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? అయితే నేను చెప్పేది కూడా విను అంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉండగానే సార్, అర్జెంట్ మేటర్ అంటూ కానిస్టేబుల్ వచ్చి ఒక ఫోటో ఫైల్ ఇచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఫోటో చూసిన విజయ్ నొసలు చిట్లించాడు. కాస్త కోపంగా చెల్లితో, ఆ రాహుల్ పెద్ద మోసగాడు, అమ్మాయిలందరినీ అలాగే ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళే వచ్చి తనకు ప్రపోజ్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళతో అన్నీ అయిపోయాక వాళ్ళకి కనపడకుండా మాయమైపోతాడు. ఆ కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉండదు. చాలామంది కంప్లైంట్ ఇచ్చారు వాడి మీద. వాడి గురించి మేం చాలా రోజులుగా వెతుకుతున్నాం. ఇప్పుడే వాడి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా దొరికాయి. ఇదిగో చూడు. వాడి అసలు పేరు సల్మాన్ రాహుల్ కాదు. పేరు మార్చుకొని నీతో ప్రేమ నటించి మా దగ్గర కేసులు కొట్టేయాలని వాడి ప్లాన్ అంటూ తన దగ్గర కానిస్టేబుల్ ఇచ్చిన ఫోటో వివరాలు చూపించాడు. అది చూసిన నీలిమ షాక్లో కొయ్యబారిపోయింది. నీలిమని చూసిన విజయ్ దగ్గరికి వచ్చి ఓదార్చి, ఊరుకో, ఇక నువ్వు లక్కీ. ఈ అన్నయ్య వాడిని కనిపెట్టగలిగాడు. ఇక మీదట వాడిని మర్చిపోయి హ్యాపీగా ఉండు అన్నాడు. అన్నయ్య, అలాంటి ఎదవని ఊరికే వదిలేయకూడదు. నేను స్టేషన్కి వచ్చి నీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను అని వాడి అడ్రస్ ఇచ్చి తను కూడా వెళ్ళింది. అక్కడ రాహుల్ ఉరఫ్ సాల్మన్ని చూసిన నీలిమ, ఏరా, ఎంత ధైర్యంరా నీకు? అమ్మాయిల్ని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తావా? మా అన్నయ్య పోలీస్ అని తెలిసి నన్ను నీ ట్రాప్లో పడేస్తావా? ఆడిది అంటే అమాయకురాలు కాదురా, అవసరం అయితే భద్రకాళి అయి నిన్ను చంపేస్తుంది అంటూ అతన్ని పట్టుకుని చెడామడ వాయించింది. నీలిమ చేసిన పనికి షాక్లో ఉన్న సల్మాన్ తన నుంచి విడిపించేందుకు ప్రయత్నం చేస్తుండగా విజయ్ వచ్చి నీలిమ చేతుల్లో తన్నులు తిన్న సల్మాన్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. సమాప్తం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. రేపు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. ప్లీజ్ అండి, ఈ వీడియో ప్రతి ఒక్క ఆడపిల్ల చదివి ఎవరు కానీ అబ్బాయిల చేతుల్లో మోసపోకండి. ఈ వీడియో చదివి మనలాంటి అమ్మాయిలు సేవ్ అవ్వడం చాలా అంటే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.